నా పేరు ఎహసానుల్లా అండి. నేను మదనపల్లిలో అడ్వకేట్‌గా పనిచేస్తా ఉన్నాను. నాకు ఈ మధ్య ఒక 4, 5 మంత్స్ నుంచి ఎడమ కాలు ఈ పాయింటెడ్ గా నొస్తూ ఎక్కువైపోయింది. సివియర్ పెయిన్. యాక్చువల్‌గా ఏమంటే 10, 15 ఏళ్ల క్రితం ఒకసారి నేను ఈ రైట్ లెగ్ ట్విస్ట్ అయిపోయి పడి తర్వాత సయాటికా పెయిన్ వచ్చింది. అది నేను ఎక్సర్సైజ్ చేసుకుంటూ కంట్రోల్ చేసుకుంటూ వచ్చిన. మళ్ళీ ఈ పెయిన్ ఎక్కువ అయిపోయే కొద్దికి నేను ఏం చేయాలబ్బా అని మా క్యాంపస్ లో మా మదనపల్లిలో 200-250 మంది లాయర్లు ఉన్నారు. వాళ్ళల్లో 5-6 మంది ఈ నీ పెయిన్లకంతా ఆపరేషన్ చేయించుకొని అల్లోపతి హాస్పిటల్స్ లో స్టీల్ నీ వేసుకున్నారు. నాకు ఇష్టం లేదు ఆపరేషన్ చేయించుకో. ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఏంటి అని చెక్ చేస్తా ఉంటే యూట్యూబ్లో ఒకసారి నేను చక్రసిద్ధి వైద్యం గురించి ఏం ఆపరేషన్ లేకన్నా మందులు లేకన్నా నీ బాడీలోనే తను తాను సెటరేట్ చేసుకునే ఎక్విప్మెంట్ ఉంది అనే థియరీలో మేడము ఉపనిషత్తులు వేదాలను బేస్ చేసుకుని ఆమెకు సౌండ్ నాలెడ్జ్ ఉందని, శరీర ఉపనిషత్తు గురించి వేరే వేరే విధాలుగా నాడులు ఎట్లా పనిచేస్తాయి, మనిషి నిర్మాణం ఎట్లుంది, బాడీ, ఇవి నేను చాలా వీడియోలు చూసాను. నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. సరే ఇంకా నేను నా ప్రాబ్లం కు సొల్యూషన్ ఇక్కడ దొరుకుతుంది అని నేను వెయిట్ చేసి ఇంకా హాలిడేస్ చూసిన తర్వాత నేను వచ్చిన వెంటనే ఇక్కడ శంకర్ సార్ ఉన్నాడు. శంకర్ సార్ దగ్గరికి పోయింది, అపాయింట్మెంట్ తీసుకొని పోయి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇప్పుడు నీకు సయాటికా పెయిన్ ఎట్లుందంటే అది కంట్రోలబుల్, టాలరబుల్ పెయిన్ ఉంది, నేను ఎక్సర్సైజ్ చేసుకుని మెయింటైన్ చేస్తూ ఉన్నాను అని చెప్పిన తర్వాత సార్ వండుకొని ఇప్పుడు నీ మెయిన్ ప్రాబ్లం ఏమిటంటే ఇట్లా లెఫ్ట్ నీ పెయిన్ చాలా సివియర్ గా ఉంది అని చెప్తే సార్ వండుకొని అట్లయితే ట్రీట్మెంట్ తీసుకోండి నీకి అని చెప్పింది. మేము ఫస్ట్ మీ నీ పెయిన్ ప్రాబ్లం సాల్వ్ చేస్తామని చెప్పింది. అడ్మిట్ చేసుకున్నారు. నాకు ఒక 5-6 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు సెషన్ అనే ఒకటి కండక్ట్ చేస్తారు. ఏం జరిగింది, కొంత డబ్బులు కట్టించుకుంటారు కదా, వాళ్ళు ఏం చెప్పినారంటే నీకు నమ్మకం లేకపోతే నీకు మా దగ్గర నుంచి ప్రయోజనం అంటే నాకేం పెద్ద ట్రీట్మెంట్లో నాకేమి ప్రయోజనం లేదంటే మీరు కట్టిన అమౌంట్ 75% వాపస్ తీసుకొని మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పినారు. ఇది కూడా నాకు బాగా నచ్చింది. సరే నేను పోయిందే ట్రీట్మెంట్ తీసుకున్నాక 1 వీక్ తర్వాత నాకు రిలీఫ్ వచ్చిన తర్వాత మళ్ళీ పోయిందే అయినా కానీ కొంచెం స్వెల్లింగ్ వచ్చేసి పెయిన్ వచ్చింది. ఆ విషయమే నేను పోయి సార్కి చెప్పాను. సార్కి పోయి చెప్తే ఉండండి అని చెప్పింది. ఆయన నన్ను పండబెట్టి చెక్ చేసి ఆయన అప్పుడు ఫస్ట్ టైం కనుక్కున్నాడు ఏమిటిదంటే నా రైట్ ని వచ్చి నేను క్రాస్ పెట్టి నడుస్తూ ఉన్నానని. మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్పలేదు. మామూలుగా లెగ్స్ ఎట్లా పెడతాము, నేను ఈ కాలు ఇట్లా పెట్టి నడుస్తూ ఉన్నానని, ఇట్లా కొద్దిగా క్రాస్ పెట్టి నడుస్తూ ఉన్నానని. దానివల్ల రైట్ లెగ్ ఉన్నటువంటి ఈ నర్వ్స్ కానీ తర్వాత మజిల్స్ కానీ టైటన్ అయిపోయినాయని చెప్పి, దానివల్ల ఈ రైట్ లెగ్ కొద్దిగా షార్ట్ అయిన దానివల్ల నాకు తెలియకుండానే ఎక్కువ వెయిట్ నేను లెఫ్ట్ లెగ్ పైన వేసిన దానివల్ల లెఫ్ట్ నీలో పెయిన్ వచ్చింది అనేది ఆయన కనిపెట్టి ఎక్స్ప్లెయిన్ చేసినాడు. తర్వాత వాళ్ళ స్టాఫ్ ని పిలిచింది, వెనకాల ల్యాంబర్ పై నుంచి, ఎందుకంటే ఈ నర్వ్ సిస్టమ్ అంతా మొత్తం రిలాక్స్ అయితే మళ్ళా ఈ లెగ్ ని నువ్వు ఇట్లా పెట్టి నడసాలని నాకు నొప్పి ఉంటుంది నీకు, అయినా కానీ ఇట్లా పెడతా ఉంటే నాకు బాగా నడిచేస్తా ఉన్నాను. సార్ ఇట్లా పెట్టి నడుసు, నీకు ఇబ్బందిగా ఉంటుంది, అయినా కానీ అదే నీకు అలవాటు కావాలా, అప్పుడు ఆటోమేటిక్ గా ఈ షార్ట్ అయ్యేది కూడా మామూలుగా వచ్చేస్తుంది. అప్పుడు ఇవి రెండు సమాంతరంగా ఉంటే మేము నీకు ట్రీట్మెంట్ ఇచ్చి ఇది పోగొట్టా నువ్వు ఇట్లే దీనికి ట్రీట్మెంట్ లేకుండా ఇట్లే నడుస్తూ ఉంటే కానీ ఇది పర్మనెంట్ గా ఈ ప్రాబ్లం ఇట్లే ఉండిపోతుంది అని చెప్పి సరే సార్ ను ఫాలో అయినాను. వాళ్ళు మా ట్రీట్మెంట్ ఇస్తూ వచ్చినారు. నేను ఫస్ట్ కొన్ని రోజులు వాళ్ళు చెప్పిన తర్వాత ఇట్లా పెట్టి నడిచినట్లు ఫీల్ అయ్యి కిందికి చూస్తే కనుక కాలు ఇట్లే ఉండేది. అంటే అంత టైటన్ అయిపోయినాయి నా నర్వ్స్ అంతా. ఈ పక్క నేను వాళ్ళ ట్రీట్మెంట్ లో ఇప్పుడు ఒక 20 రోజుల పైన 22 రోజులు 23 రోజులు అయింది. నాకు ఇప్పుడు మామూలుగా స్ట్రైట్ పెట్టి నడుస్తూ ఉంటే నాకేమి ఇబ్బంది ఏం లేదు. సయాటిక్ పెయిన్ పూర్తిగా వెళ్ళిపోయింది. కొంచెం పట్టుకుంటూ ఉండేది కూడా రిలాక్స్ అయిపోయింది. బాగా స్టాఫ్ బాగా ట్రీట్మెంట్ ఇచ్చినారు. లెఫ్ట్ ని కొద్దిగా లైట్ గా అంటే 80% కవర్ అయింది, 20% మొదటి చెప్పిన ఎట్లుందంటే ఆయన ఏం చెప్పినాడంటే అట్లే ఉంటుంది మా మజిల్, నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే మేము చెప్పినటువంటి ట్రీట్మెంట్ ఆ ఎక్సర్సైజులు వాకింగ్ చేసుకుంటూ 2 months ఉండు, ఈ లోపల రికవర్ కాకపోతే 1 week వచ్చేసినావు అంటే ఇది కూడా మెయిన్ మిగిలిపోయింది సెటరేట్ చేసింది వన్స్ ఫర్ ఆల్ ఫిక్స్ అయిపోతుంది, లైఫ్ లాంగ్ మళ్ళా ప్రాబ్లం లేకనే ఉంటుంది. ఇప్పుడు ఏమంటే
నా బాధ ఏమంటే నేను ఎట్లా కంటిన్యూ అయినట్టు కానీ పర్మనెంట్ కుంటోడు అయిపోయింది. ఆయన కనుక్కొని అడు కాబట్టి సెటరేట్ అయిపోయింది కాబట్టి నేను ఫుల్లీ సాటిస్ఫైడ్. నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ కూడా ఉంది. ఈ పెయిన్ చాలా నార్మల్ లైట్ గా ఉందన్నమాట. అంత 80% 90% అయితే మళ్ళా రమ్మంటూ ఉన్నారు. 2 months తర్వాత వచ్చి మీరు చెక్ చేసుకోండి, ఏమైనా చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే అవి చేసి ఫినిష్ చేసి మళ్ళా ఒక 4-5 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తామని అందరికీ చెప్తాను. నాకు అట్లా చెప్పినారు. నేను 2-3 రోజుల్లో నేను రిలీవ్ అయ్యి వెళ్ళిపోతాను. ఐఎమ్ టోటల్లీ సాటిస్ఫైడ్.